హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లో చూద్దాం. బాబుతో మెలాఖతు, బనకచర్లపై దస్కత్తు, నమ్మించి నైవంచన చేస్తాడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త రాశారు. న్యాయ చిక్కులు రాకుండా ఉండేందుకు నెల రోజులు డ్రామా. కేంద్ర సంస్థల నివేదికల ప్రతిపాదికనే అపెక్స్ కౌన్సిల్ భేటీ, అందుకే రూటు మార్చి అనధికారిక ఢిల్లీ భేటీకి రూపకల్పన. పక్కా ప్లాన్తో తెలంగాణ కూరేస్తున్న బాబు రేవంత్ ద్వయం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచర్లకు రూట్ క్లియర్. కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం. బనకచర్లతో 22 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తామంటున్న ఏపీ. ఆ మేర కృష్ణా మిగిలి జలాలు రాయలసీమ లిఫ్టుకు బదిలీ. గోదావరి కాదు, కృష్ణాలోని తెలంగాణకు చారిత్రాత్మక ద్రోహం. సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన. నీళ్ల కోసం మరో ఉద్యమం రావాలి, నమ్మించి నైవంచన చేస్తాడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్తని రాశారు. రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ ఇద్దరు సీఎంల మీటింగ్ తర్వాత బయటకు వచ్చి మాట్లాడి విలేకరు అడిగాడు, బనకచర్ల పైన ఏమైందంటే అసలు బనకచర్ల కడతామని వాళ్ళు అంటే కదా మేము అబ్జెక్షన్ పెట్టడానికి, ఇది ఒక అన్ఫార్మల్ మీటింగ్ అన్నాడు. అసలు అన్ఫార్మల్ మీటింగ్కి ఉన్న శాంటిటీ ఏంది? అది కమిటీ చేస్తే దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? దానికి విలువ లేదు కదా. ఇలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పార్లమెంట్లో చట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని 2013లో చట్టం చేసి ఉమ్మడి ఏపీని 2 రాష్ట్రాలకు విభజించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఆ చట్టంలో తెలంగాణకి ఏపీకి కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు. తెలంగాణకు రావాల్సిన కొన్ని సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇట్లా చాలా అంశాలను అందులో పెట్టారు. దాంతోపాటు జాతీయ ప్రాజెక్టులు ఏదో ఒకటి అమలు కాల. అంటే స్వయంగా పార్లమెంట్ చట్టం చేస్తేనే అమలుకి దిక్కులేదు. స్వయంగా పార్లమెంట్ చట్టం చేస్తే ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మధ్యలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూర్చోబెట్టుకొని మాట్లాడితే దానికి ఏం శాంటిటీ ఉంటుంది, ఏం విలువ ఉంటుంది? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ పని చేస్తాను? ఏదో చేస్తున్నట్టు, కమిటీ వేసినట్టు, కమిటీ చెప్పినట్టు, ఓకే అన్నట్టు, బనకచర్ల ఇబ్బంది లేదు అన్నట్టు చేసే ప్రయత్నం తప్ప ఇందులో ఏమైనా ఉందా? ఏం లేదు. వీళ్ళే మాట్లాడుకుంటారు. వీళ్ళే ఒక ప్రీ ప్లాన్గా ఏదో అందాం, బయటకు వద్దాం, కమిటీ వేద్దాం, కమిటీ చెప్పింది ఓకే అని, కమిటీ చెప్పింది కాబట్టి నేను కూడా ఓకే అంట, నువ్వు కూడా ఓకే అని ఇద్దరు మాట్లాడుకొని చెప్పినట్టుంది తప్ప ఏం లేదు ఇందులో. ఏం కమిటీ? ఆ కమిటీ వేసి హక్కు ఎవరికి ఉంది అసలు? అక్కడ ఎవరికి లేదు కదా. అపెక్స్ కౌన్సిల్ అదేమన్నా, ట్రిబ్యునల్ అదేమన్నా, కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి ఒక గదిలో కూర్చొని మాట్లాడుకున్నారు అంతే. అది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ఫార్మల్ మీటింగ్ అని. ఫార్మల్ కాని మీటింగు, ఫార్మల్గా చట్టాలు చేతనే దిక్కు లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే మసిబూసి మారేడికాయ చేసి ఏదో మాయ చేసి బనకచర్ల నెగ్గించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఏమని? 2 రాష్ట్రాల మధ్య నేల కోసం గొడవలొద్దు, తెలంగాణ అంటే నాకు కోపం ఉందా, మీ ప్రాజెక్టులు నేను ఎప్పుడైనా ఆపిన్నా, మీ పథకాలు నేను ఎప్పుడు ఆపిన్నా అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఆపలేదులే కానీ ఈ పద్ధతి ఏంది మరి? ఇది నయవంచన కదా, ఇది మోసం కదా. ఎక్కడ చర్చించాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడుతాను మీరు? ఏం కమిటీలు వేస్తున్నారు? ఎవరిని మప్పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పేపర్లు నిన్న వార్తాపత్రికలలో అంటే మొన్న జరిగిన మీటింగ్ గురించి రాశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒక రకంగా రాశారు, తెలంగాణ ఎడిషన్లో ఇంకో రకంగా రాశారు. అక్కడనే తెలుస్తుంది మీ మీడియా మేనేజ్మెంట్ ఎందుకు ఆ వార్తలు రాయాల్సి వస్తుంది. దీని వెనక ఏదో కుట్ర జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాడికి వచ్చేటప్పుడు బనకచర్ల పైన కమిటీ వేశానని రాశారు, తెలంగాణ కాడికి వచ్చేటోళ్ళకే జల వివాదాల పైన కమిటీ వేశానని రాశారు. ఇక్కడ రాయలేదు మరి బనకచర్ల పైన కమిటీ అని. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి బనకచర్ల ప్రస్తావన లేనప్పుడు మేము అబ్జెక్షన్ ఎటు పెడతాం అని ఆయన చెప్తారు. అక్కడేం బనకచర్ల పైన కమిటీ వేశారని చెప్తారు, వాళ్ళ మంత్రి చెప్తారు. దీన్ని బట్టి ఏదో కుట్ర జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నయవంచన మరి బాధితులు మళ్ళీ తెలంగాణ చేస్తారా? తెలంగాణనే నయవంచనలో బాధితులను చేసే అవకాశం ఉంది. ఏడుజుడు ఆంధ్రజ్యోతి అక్కడేమో ఒక మాట, ఇక్కడ ఒక మాట. జల వివాదాలపై కమిటీ అని తెలంగాణ ఎడిషన్లో రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. నిన్న ఆంధ్రజ్యోతిలో బనకచర్ల, కృష్ణా, గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ కేంద్రం ఆధ్వర్యంలో 21 ఏర్పాటు. నిమ్మల సీఎం భేటీలో 3 అంశాలపై నిర్ణయాలు. రిజర్వాయర్ల అవుట్ ఫ్లోల వద్ద టెలిమెట్రీలు అని చెప్పి నిన్న చెప్పింది. బనకచర్ల, కృష్ణా, గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ అని ఆంధ్రజ్యోతి నిన్న ఏపీ ఎడిషన్లో రాసింది. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడిషన్లో రాయలేదు, కేవలం జల వివాదాల కమిటీ అని రాసింది.
అంటే ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్న పత్రిక, దాంట్లో డౌటే లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అంటే మీరు మీ పత్రికల్లో ఈ రకమైన 2 రకాల వైవిధ్యపరమైన వార్తలు రాసుకుంటూ, 2 కళ్ళ సిద్ధాంతం చెబుతూ, 2 నాలుకల వ్యవహారం చేస్తూ ఇవాళ తెలంగాణని ముంచే కార్యక్రమం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అర్థమైంది. దాంట్లో పావుగా తెలంగాణ ప్రజలైతురు, దాంట్లో పావుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాడుకుంటున్నాడు. దాంట్లో డౌటే లేదు, ఇది కనపడుతుంది. ఆంధ్రజ్యోతి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అంటే ఇదనమాట. నేను ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నేమో బనకచర్ల అనే ప్రస్తావన రానప్పుడు నేను ఎట్లా వ్యతిరేకత ఇస్తా అన్నాడు. తెలంగాణలో చాలామందికి అర్థం, బనకచర్ల ప్రస్తావన లేకపోవడం, ఇదే బనకచర్ల పైన వద్దని కదా మీరే ఉత్తరాలు రాసింది, ప్రస్తావన లేకపోవడం ఏంది, వ్యతిరేకించకపోవడం ఏందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొన్నేమో ప్రస్తావన రాలేదని, నిన్న బనకచర్ల కూడా కమిటీలో ఉంటుంది అంశం అని చెప్పిండు. అంటే వంచన అనేది ఆడ అర్థమవుతుంది. వెలుగు పేపర్ చూద్దాం. మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చిన కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్కు చర్చిస్తామా? బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటరు. ఏపీకి కృష్ణా నీళ్లను అప్పనంగా అప్పచెప్పింది కేసీఆరే. బీఆర్ఎస్ పాలనలో 1200 టీఎంసీలు ఏపీ ఎత్తుకెళ్ళింది. రాయలసీమ రతనాలసీమ చేస్తామని చెప్పింది ఎవరు? ఇప్పుడు మేము టెలిమెట్రీలు పెట్టిస్తే తప్పెట్లా అవుతుంది? బనకచర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పింది. కేంద్రం చెప్పడం ఏంది? మీరు చెప్పాలి కదా. మీరు ఏం చెప్పారు? ఏం చర్చ జరిగింది? కేంద్రం అసలు కేంద్రం పెట్టిన ఆ చర్చకే మీటింగ్కే విలువలేదు. విలువలేని మీటింగ్కి మీరు పోయారు. విలువలేని మీటింగ్కి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల పక్షాన పోయి తెలంగాణ పరువును తీశారు. ఇవాళ మీరు ఏ రోజైనా క్వశ్చన్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు ప్లాన్డ్గా తయారు చేసిన మీటింగ్ పోయి కూర్చొని అందులో ఎవరు పెట్టారు మీటింగ్? కేంద్రం ఏమైనా పిలిచిందే? ఇక్కడ కొట్టుకుంటుంటే పిలవలేదు కదా. చంద్రబాబు నాయుడు గారే బలవంతంగా కేంద్రంతో పెట్టించిండు. పిలవండి రేవంత్ రెడ్డిని ఇక్కడ కూర్చొని మాట్లాడదాం, ఏదో మసిపూసి మాయపేలాలు చేసి ఒప్పిద్దామని చెప్పి. దానికి కూడా పోతారా? నిజంగా తెలివి ఉన్న వాళ్ళు ఎవరు పోరు. ఇది ఎక్కడ మీటింగు? ఇది ఏం మీటింగు? ఎవరు అడిగారు? నేను అడిగినా మీటింగ్ అని అడగాల. దేనికోసం మీటింగు? మేము ఇప్పుడు ఆయన అప్లికేషన్ పెట్టినామా మీటింగ్ పెట్టమని? మేము ఆపమని పెట్టినామా? ఆపారా లేదా అని అడగాలి మీరు. బనకచర్ల పైన మా అభ్యంతరాలను వ్యక్తం చేస్తే దానిపైన చెప్పకుండా మీటింగ్ ఏంది అని అడగాలి. మీరు బనకచర్ల పైన ఉత్తరాలు రాశారు కేంద్రానికి. ఒకళ్ళు నిజంగా కేంద్రం మీరు బనకచర్ల పైన ఉత్తరాలు రాశారు కదా, దానిపైన మాట్లాడదాం, ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్తాను రండి అన్నదా? వాళ్ళు అదే అనుకున్నారు అందరు పోతుంటే. కానీ బయటకు వచ్చి మీరు ఏం చెప్పారు? బనకచర్ల పైన చర్చే లేదు, ఎక్కడిది చర్చ అన్నాడు. అంటే మరి దేనికోసం పిలిచారు? ఎవరు పిలిచారు? ఎందుకు పిలిచారు? ఎక్కడ యుద్ధాలు జరిగినాయి? ఎక్కడ గొడవలు జరిగినాయి? ఎవరిని మాయ చేస్తారు, మోసం చేస్తున్నారు? స్పష్టంగా బనకచర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు పెట్టింది. ఈ అభ్యంతరాల కంటే కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి, పోలవరం అథారిటీ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ తీవ్రమైన అభ్యంతరం పెట్టి బనకచర్ల పైన వాటిని నివృత్తి చేసుకోవడానికి ఇందులోనే ముఖ్యమంత్రిని కూడా కలిపేసి అయిపోయింది. ఇక ఒప్పుకున్నాడు అంతా అనిపించే కార్యక్రమం తప్ప దీంట్లో నిజంగా కేంద్రం అంత ఇనిషియేటివ్ తీసుకొని 2013లో చట్టం చేస్తే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పార్లమెంట్ సాక్షిగా ఆ చట్టంలో అనేక సమస్యలు ఈ రోజు కూడా పెండింగ్ ఉంటే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఏ రోజైనా పిలిచిందా మిమ్మల్ని ఇద్దరిని? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిచి ఈ సమస్య ఇది మాట్లాడుకోండి అని చెప్పిందా? పరిష్కరించిందా? దానికే దిక్కు లేదు. 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం అయింది రాష్ట్రం జీలి, వాటికే దిక్కు లేదు. కొన్ని సంస్థలు ఇవాళ కూడా ఉమ్మడిగా ఉన్నాయి. ఆస్తులు పంపిణీ కాలే, కొన్ని సంస్థల్లో ఉద్యోగులు పంపిణీ కాలే. వాటేటికి లేని తొందర దీనికి ఏమి వచ్చిందని కేంద్రం పిలిచింది మిమ్మల్ని. నిజంగానే కేంద్రం పిలిచిందా? చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని పిలిచిండా? మీకు తెలియదా? మీరంత అమాయకులా? తెలవకపోయారు. మీకు తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆయన గురువు గారు పిలిచింది తెలుసు. ఆయన గురువు గారే పిలిపిస్తాడని తెలుసు. పోయిండు, తల ఊపి వచ్చిండు. బయటకు వచ్చి బనకచర్ల ప్రస్తావన రాలేదు అన్నాడు. ఎవరి చెవులు పువ్వు పెడతారు? నిన్ననేమో వచ్చింది ప్రస్తావన అంటాడు. వరద నీళ్ళే లేనప్పుడు కమిటీ ఎందుకు? బనకచర్లపై మీటింగ్కు రేవంత్ వెళ్ళడం ఏంటి? వాస్తవం ఇది. వరద నీళ్లు మిగిలి జలాలంటే వరద నీళ్లు మిగిలి జలాలు ఏంటి అని వాస్తవంగా సిడబ్ల్యూసి అడిగింది. దాని అర్థమైందని. అసలు అయ్యే లేనప్పుడు బనకచర్ల ప్రస్తావన ఎక్కడ? దాని కమిటీ ఎందుకు? వాస్తవంగా బనకచర్ల పైన కమిటీ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి నిజంగా ఒప్పుకొని ఉంటే పెద్ద తప్పు. బనకచర్లే
పనికిరాని ప్రాజెక్ట్, అది అసలు ఫోర్స్లో లేని ప్రాజెక్ట్, దాని గురించి చర్చ అయింది. వాళ్ళు పెట్టుకున్న ప్రాజెక్టు గురించి వీళ్ళు పోయి చర్చ పెట్టమైంది. రైట్. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కరెక్టే అని కవిత చెబుతుంది, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నా దగ్గరకు రావాల్సిందే అని చెప్పి ఎమ్మెల్సీ కవిత చెబుతుంది. రేవంత్, ఉత్తమ్ గోదావరి జిల్లాను చంద్రబాబు చేతిలో పెట్టారు. కాంట్రాక్టు కమిషన్ల కోసమే బనకచర్లను కడుతున్నారు. మెగా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చే కుట్రలు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు, ఆ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. మొత్తానికి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారిని పక్కన పెట్టినట్టే అనిపిస్తుంది బీఆర్ఎస్. ఇప్పుడు బొగ్గుకని తెలంగాణ బొగ్గుని కార్మికుల సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉంది 10 ఏళ్ళు. ఆ పదవిని కూడా తీసి కొప్పులీశ్వరికి ఇచ్చారు. ఆమె పైన లిటరల్గా తీన్మార్ మల్లన్న కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించలేదు. ఇదే కవితని రూలింగ్లో ఉన్నప్పుడు ఆమె పైన చిన్న ఈగ వాళ్ళన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అలజడలేసేది, ధర్నాలు, నిరసనలు తెలిపేది. ఇలా కనీసం మాట్లాడిన వాళ్ళు ట్విట్టర్లో పోస్టులో పెట్టిన వాళ్ళు కూడా లేరు. ఇక ఆమెకి అర్థమైపోయినట్టుంది, తీన్మార్ మల్లన్న నా పైన చేసిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం ఆ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. ఆ పార్టీ అంటే ఆ పార్టీలో ఏం లేనట్టు ఇప్పుడు అర్థం ఆమె అనుకుంటుంది. ఆ పార్టీ అన్నది మా పార్టీ అనలే, మా పార్టీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నా, ఆ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి ఇంకో మాట కూడా ఉంది. 42%కి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న రిజర్వేషన్ ఆర్డినెన్స్కి సంబంధించి అది కరెక్టే, నేను సమర్థిస్తున్నా, నా దారిలోకే బీఆర్ఎస్ పార్టీ కూడా వస్తుంది అని చెప్పింది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె విడిపోయినట్టు ఆమె అంతరంగాన్ని బట్టి, ఆమె మాటలను బట్టి అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కూడా అర్థమవుతుంది ఆమెని ఎడదీసిన మనం పక్కకు పెట్టేసినామని. మొత్తానికి మరి ఏం చేస్తుంది కల్వకుంట్ల కవిత గారు? ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా, లేదా కొత్త పార్టీ పెడతారా, ఇట్లనే దూరంగా వండుకుంటూనే యుద్ధం చేస్తారా తండ్రితోని అన్నతోని చూడాలి. ఇది మొత్తం అయితే ఒంటరి పోరాటం చేస్తుంది. దానికోసం బీసీలని ఒక ఆయుధంగా పెట్టుకుందాం, బీసీల కోసం నేను పోట్లకు కూడా అంటే ఫైట్ చేస్తున్నా అని చెప్పి ఒకటైతే పెట్టుకుంది. అది ఎంతవరకు నమ్ముతారో చూడాలి. రైట్. ఆర్డినెన్స్పై గవర్నర్ దృష్టి పెట్టిండట. 3 రోజులుగా జిల్లాల పర్యటనలో జిష్ణుదేవ్ వర్మ బిజీ. ముసాయిదా ఆర్డినెన్స్పై కార్యదర్శి దానకిషోర్తో సమాలోచనలు. న్యాయ రాజ్యాంగ కోయిలతో సంప్రదింపుల బాటలో గవర్నరు. రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రాలతోనూ చర్చించనున్న రాజ్భవన్ వర్గాలు. 3 రోజుల నుంచి బయట ఉండట గవర్నర్ గారు జిల్లాల పర్యటనలో. అయినా కానీ సెక్రటరీతో మాట్లాడిండట. న్యాయ కోయిలతో డిస్కస్ చేసి పక్క రాష్ట్రాల్లో ఇట్లాంటి ఏదైనా అమలు అవుతుంటే వాటి గురించి కూడా స్టడీ చేయమని చెప్పిండట. రైట్. రాహుల్తోనే రక్ష, ప్రధాని చేయడమే లక్ష్యంగా సాగుతున్నాం. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నా, ఖర్చులు నియంత్రిస్తున్నా, సంపద సృష్టికి కృషి చేస్తున్నా. ఆంధ్రప్రభతో డిప్యూటీ సీఎం బట్టి ముఖాముఖి చెప్పిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆశయ సాధనలో భాగంగా రాజ్యాంగ ఫలాలను ప్రజలందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని, ప్రాంతాలు మతాల వారిగా సాగిస్తున్న విధ్వంసాన్ని అరికట్టి లౌకిక తత్వాన్ని పెంపొందించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి తీరాలని, అదొక్కటే 141 కోట్ల ప్రజలను సంరక్షించే ఏకైక మార్గమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిట్ట చివరి కోరిక నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్తో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడిండు. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త లక్ష్యం అట. ఇక వారు చెప్తున్నారు 140 కోట్ల మంది భారతీయులకి ఒకటే శ్రీరామ రక్ష రాహుల్ గాంధీయే, ఆయన అయితేనే దేశం బాగుపడుద్ది. ఇదే మాట కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు తెలంగాణలో కూడా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి శ్రీరామ రక్ష అన్నారు. మరి ఇవాళ ఏమవుతుంది? నిజంగానే శ్రీరామ రక్ష అయిందా? నిజంగానే ఆ స్థాయిలో ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారా అనేది ఇక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏపీతో చర్చించొద్దా? ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. చర్చించాలి, ఎవరొద్దన్నారు? అంటే సందర్భం ఉచితంగా చర్చించాలా, అవసరాన్ని బట్టి చర్చించాలా. ఇక పిలిస్తే తోక ఊపుకుండా పోవద్దు కదా. మనం ఒక ఇండిపెండెంట్ స్టేటు, చంద్రబాబు నాయుడు గారు పిలిపించిండా, దీని వెనక ఏం కుట్రుందో కనుక్కొని చర్చించాలి తప్ప ఉట్టినే పోయి హడావుడిగా చర్చించి ఇక అయిపోయింది అంతా మాట్లాడిన వచ్చినవంటే ఎట్లా?
అదే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కోరుకునేది చర్చించు, కానీ సమర్థవంతంగా సఫలీకృతంగా ఉండాలి ఆ చర్చలు. అంటే పనికి వచ్చే చర్చలు ఉండాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి తప్ప మీకు ఉపయోగపడేటట్టు మీ గురువు గారిని సాటిస్ఫై చేసేటట్టు ఉండొద్దు. ఒకే పేరుతోనే 4 జీతాలు పొందుతున్నట్టు అవుట్సోర్సింగ్ భారీ స్కామ్. ఒకే వ్యక్తి 4-5 చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డులు. ఏటా 160 కోట్ల స్వహా. ఏజెన్సీలో అధికారుల కుమ్మక్కు. పనిచేయని వారికి సైతం వేతనాలు. బినామీల జాబితాలో పొలిటికల్ లీడర్లు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు. ఆధార్ నెంబర్ ఎంట్రీతో గుట్టురట్టు అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కారు కమిటీ. ఈ కమిటీలు వేస్తారో అది కాదు కాదు. ఈ అవుట్సోర్సింగు ఏజెన్సీలు అంటే ప్రభుత్వానికి ఏదైనా శాఖకి ఎంప్లాయీస్ కావాలంటే ఒక ఏజెన్సీని పిలుస్తారు, వాళ్ళు పెట్టుకున్న ఏజెన్సీ పిలిచి మాకు ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాలి పలానా క్వాలిఫికేషన్తోనంటే ఆయన పట్టుకొచ్చి ఇలా కప్పచెప్తారు. వాళ్ళు ఇక్కడ పని చేస్తారు. పని చేసిన వాళ్ళ అకౌంట్లో జీతం వేయదు గవర్నమెంట్. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళని ఎవరైతే చెబుతారో ఆ ఏజెన్సీ అకౌంట్లో జీతం వేస్తే ఆ జీతం నుంచి కొంత వీళ్ళు కమిషన్ కట్ చేసుకొని ఎంప్లాయీస్కి ఇస్తారు. ఇది ప్రాసెస్. దీంట్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఈ ఎంప్లాయీస్ కావాలని పిలిచి అధికారులు కుమ్మక్కయి ఆడ ఎంప్లాయీ ఉండడు, పని చేయడు, కానీ జీతం డ్రా అవుతుంటుంది. ఆ జీతాన్ని ఇద్దరు సరిసగం పంచుకుంటారు. ఇట్లా ఒక సంవత్సరంలో 160 కోట్ల రూపాయలు స్వహా చేస్తారట. ఇప్పుడు దీనిపైన ఎవరైనా ఆర్టీఐ కిందనో లేకపోతే ఒక సోషలిస్టులో లేదా సోషల్ యాక్టివిస్టులో అడిగితే ఇది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వకూడదు అంటాడు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అంట. అంటే ప్రజలు కట్టిన పన్నులతోని జీతాలు ఇచ్చే ఉద్యోగులకు సంబంధించిన లిస్ట్ అడగడానికో, ఎంతమంది పని చేస్తున్నారో వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో అడగటానికి హక్కు లేదట ప్రజలకి. ఇగో ఇట్లాంటి దొంగ పనులు చేసి 160 కోట్లు సంవత్సరానికి దొబ్బి తినొచ్చట. ఇక దీనికోసం అనమాట చట్టాన్ని తుట్లు పొడిచి ఇది ఇవ్వకూడదు అది ఇవ్వకూడదు, ఎందుకంటే దొంగ పనులన్నీ బయటపడతాయి కదా. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన కమిటీ వేయటం కాదు, ప్రతి సిటిజను ప్రతి ఆఫీసులో ఎంతమంది రెగ్యులర్ ఎంప్లాయీలు ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్టులు ఉన్నారు, ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉన్నారు, వాళ్ళు ఏ బాధ్యతల్లో ఉన్నారు, వాళ్ళకి ఎంత జీతాలు ఉన్నాయి, వాళ్ళ విద్యార్హతలు ఏంది, వాళ్ళు ఉన్నారా నిజంగా లేరా తెలుసుకునే హక్కుని ఇవ్వాలి. ఆర్టీఐ చట్టం అదే చెప్తుంది, కానీ ఇయ్యరు. ఇక దానివల్ల అట్లాంటి నిజంగా బయటికి ఇస్తే ఇట్లాంటివి జరగవు కదా అవినీతి అక్రమాలు. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు కూడా ఏ విధంగా తప్పియాలో ఆర్టీఐ నుంచి ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ అనే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ వాటాల కోసం కక్కుర్తిపడి, డబ్బుల కోసం కక్కుర్తిపడి ట్రాన్స్పరెన్సీ లేదు. ఇది పెద్ద ఎత్తున అవుట్సోర్సింగ్లో భారీ స్కామ్ ఉందట. ఈవెన్ సెక్రటరియట్లో కూడా ఉన్నాడు 50 నుంచి 60 మంది పని చేయకుండా చేసినట్టు. ఇక చూడండి, హెడ్ ఆఫ్ ది స్టేట్కి ఆఫీస్ అది, స్టేట్ మొత్తానికి హెడ్ ఆఫీస్ అది, పరిపాలన జరిగేది. అక్కడ కూడా ఈ ఈ దొంతర బొంతరలు ఉన్నాయంటే ఇంక ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇది దిశకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుని. థ్యాంక్ యూ.